తల్లి జన్మనించినప్పుడు కేవలం ఒక ప్రాణం పుడుతుంది. ఎప్పుడైతే బ్రతుకు మనకు కష్టాల్ని ఇస్తుందో అప్పుడు ఒక జీవితం పుడుతుంది. రాణిగారు విన్నారా? కలెక్టర్ గారు నిజంగా ఎంతో మంచివారు. తనకి వాళ్ళక్కంటే ఎంతో ప్రేమంట. ఒక నిమిషం. ఇప్పటిదాకా మీరు చెప్పిన కలెక్టర్ గారంటే అదిగో ఆ ఫోటోలో నా పక్కన నిలబడి ఉన్నారే, తనే కలెక్టర్ గోపీకృష్ణ ఐఏఎస్. అంటే ఆ రోజు మన ఇంటికి భోజనానికి వచ్చింది కూడా ఈ గోపి గారే. మీరు చేసిన గుత్తొంకాయ కూరని ఎంతగానో మెచ్చుకుంది. ఆ కూరని తింటుంటే వాళ్ళ అక్క చేతి రుచిని చవిచూసినట్టు పొంగిపోయింది కూడా కలెక్టర్ గోపి గారే. ఆ రోజు మీరు నాని కోసం స్కూల్కి వెళ్లారు కాబట్టి గోపి గారిని చూసే అవకాశం కలగలేదు. తమ్ముడు గోపి నా చేతి వంటని పదే పదే పొగిడింది, నాకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పమన్నది నువ్వేనా గోపి? ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. గోపి, నిన్ను కలుసుకోలేనందుకు బాధపడాలో, మా నాటకం గురించి తెలిసి నువ్వు ఏమంటావోనని దిగులు పడాలో నాకైతే అర్థం కావడం లేదు. రాణిగారు, ఎంత విచిత్రమో చూశారా? వచ్చే పౌర్ణమి నాడు గోపి గారి అక్కబావల పెళ్లి రోజట. అదే పౌర్ణమికి మాధవికి నాకు పెళ్లి జరిగింది. మాధవి లేదు, ఒంటరిగా నేను మిగిలాను. తను లేని పెళ్లి రోజు భరించలేని జ్ఞాపకాలతో నాకు నరకమే. అవును, ఇది నిజంగా విచిత్రమే. వచ్చే పౌర్ణమి నాడే మా పెళ్లి రోజు కూడా. నేను ఈ నిజాన్ని, గతాన్ని మర్చిపోయిన నా భర్తకి చెప్పలేను. ఈ లోకంలో లేని మీ భార్యని తలుచుకునే బాధ మీది. కళ్ళ ముందే ఉన్నా నా భర్తతో కలిసి ఆనందంగా పెళ్లి రోజుని జరుపుకునే అదృష్టం లేని బతుకు నాది. స్వప్నాల వెంట స్వర్గాల వేట, తుదిలేని దోబూచులాట, ప్రతివారి కంట కొలువున్నదంట కోరేటి బంగారు పూట. ఏ దారి వెంట ఏ తీర ముందు తెలిపేటి వెలుగేమిటంట. తెరవారితే కల తీరితే కరిగేను ఈ దొంగాట. కష్టమైన సుఖమైన పంచుకుంటేనే మనుషుల దగ్గర అయ్యేది. దూరంగా ఉన్నా నువ్వు సంతోషంగా ఉన్నావనే నమ్మకాన్ని వాళ్ళలో కలిగించాలి. అర్థమైందా? ఎప్పుడు చూసినా కావాలనే నన్ను ఏడిపించే పూజా మేడంలో
నిజంగా ఎంత మంచితనం ఉంది. అమ్మా నాన్నలతో మాట్లాడించినందుకు కాల్ చేసి కృతజ్ఞతలు చెప్తే మేడం కాల్ చేశారెందుకు? నీకోసం కాదులే, నా ఫ్రెండ్కి చేయబోతూ పొరపాటున నీకు కనెక్ట్ అయింది. అవునా, అందుకే నాకు కట్ చేశారు. మరి ఇంకెందుకు అనుకుంటున్నావు? కాల్ చేసి తమరెందుకు కట్ చేశారో? మీలాగా నాకు కవర్ చేయడం రాదు, సూటిగానే చెప్తాను. అబ్బో, ఏం చెప్పాలంట? అదే మా అమ్మా నాన్నలతో మాట్లాడించినందుకు థ్యాంక్స్ చెప్పాలనిపించింది. ఆ మాట అప్పుడే చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు? ఒక్కసారి కాదు, మీకు 1,00,000 సార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అంటే మా కుక్క పిల్లకి నాతో 1,00,000 సార్లు మాట్లాడాలని ఆశగా ఉందన్నమాట. మేడం, నేనేం చెప్పినా ఇంకో మీనింగ్ తీస్తారేంటి? నేనేం చేయను, నీతో మాట్లాడితే నాకు అలాగే అనిపిస్తుంది. ప్లీజ్ కాసేపు సిన్సియర్గా మాట్లాడదాం. మన లవ్ గురించేనా? చెప్పు 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 చెప్పు. బా, అది కాదు, నేను చెప్పేది మా అమ్మా నాన్నల గురించి. సరే, మ్యాటర్ ఏంటి? నాకు ఒకసారి మా అమ్మా నాన్నల్ని చూడాలనుంది. చూడాలనుంటే బయలుదేరొచ్చేయి, ఎవరొద్దన్నారు? మీ అన్నయ్య పర్మిషన్ లేకుండా మళ్ళీ నేను అక్కడికి రాలేను. ప్రాబ్లమే సుమి, మరెలా? మీరు నా కోసం ఒక చిన్న హెల్ప్ చేస్తారా? తేరే లియే జాన్ భీ దే దూంగా యార్. చెప్పు, ఏం చేయాలి? మీరు ఒక్కసారి మా అమ్మా నాన్నల్ని నా దగ్గరికి తీసుకురాగలరా? ఓకే, బట్ ఆన్ వన్ కండిషన్. కండిషనా? ఎస్, నేను చెప్పింది నువ్వు చేస్తేనే నువ్వు చెప్పింది నేను చేస్తాను. కొంపదీసి చేయకూడదు ఏది చేయమన్నారు కదా? చిచ్చి, ఎంతైనా మగాడివి కదా, నీకు అలాగే అనిపిస్తుంది. అయ్యో మేడం, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. చేయకూడదంటే ఏంటర్థం? అదే కదా. దేవుడా, ఎందుకు మేడం ఈ పేదోడితో ఆడుకుంటారు? చీ ఆపు, నీ పేద డైలాగ్లు నా దగ్గర ఎక్కువ. ఇంకోసారి నన్ను మేడం అన్నావంటే జాగ్రత్త. అలాగే మేడం. అదిగో మళ్ళీ. సారీ సారీ సారీ, నేనేం చేయాలో చెప్పండి. ఏంటి చెప్పేది? నీ మాటల వల్ల నా మూడ్ మొత్తం పాడైపోయింది. సారీ చెప్పాను కదా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ లారీ టు క్యారీ యువర్ సారీ. పెట్టే ఫోను. ఏంటో మన శివాకి ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. పాపం మాధవి అమ్మగారి కోసం తన ప్రాణాలకే తెగించాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో. సుగుణ పసరమందిచ్చి మల్లిని పంపించాం కదా, తనే దగ్గరుండి శివాని చూసుకుంటుంది. ఏ జన్మబంధమో, శివ మనలో ఒకడైపోయాడు. వాడికి ఏ చిన్న కష్టం వచ్చినా మనందరికీ బాధగానే ఉంటుంది. అదిగో మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ శివకి ఎలా ఉంది? చాలా రక్తం పోయింది, చేతికి పెద్ద గాయమై ఉంటుంది. నువ్వు పసరమంది వేసావా? ఇప్పుడు శివ మాట్లాడుతున్నాడా? ఏంటంటే అక్కడ ఏం జరిగిందోనని మేమంతా కంగారు పడుతున్నాం. చెప్పు మళ్ళీ. ఆగండి ఆగండి, టపా టపా అని అందరూ ఇలా అడిగేస్తే ఎలా? నీకోసమే వెయిటింగ్. అడగకుండా ఎలా ఉంటాం?
చెప్పు. ఎవ్వరూ కంగారు పడాల్సిన పనేం లేదు. నేను పసరు మందును తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి చిన్నమ్మ గారు శివాని హాస్పిటల్కి తీసుకెళ్లి కట్టు కూడా కట్టించారు. నాకే మనసు ఉండబట్టక ఆ కట్టును విప్పేసి పెదనాన్న ఇచ్చిన పసరు మందుని రాద్దామనుకున్నాను. వద్దు అని చిన్నమ్మగారు గట్టిగా చెప్తేనే ఆగిపోయాను తప్పక. మళ్ళీ అమ్మగారి కోసం మన శివ అంత సాహసం చేశాడు కదా, వాళ్ళింట్లో వాళ్ళేమన్నారు? అబ్బో, వాళ్ళేమన్నారంటే ఈ దెబ్బతో మన శివ ఆ ఇంట్లో హీరో అయిపోయాడు. అందరూ శివాని ఒక్కటే మెచ్చుకోవడం. మన హర్ష సార్ అయితే మనోన్ని ఆకాశానికి ఎత్తేశారు. చిన్నమ్మగారిని కాపాడినందుకు థ్యాంక్స్ కూడా చెప్పారు తెలుసా? అవునా? మనలాగే వాళ్ళు కూడా శివ మంచితనాన్ని, సాయం చేసే లక్షణాన్ని గుర్తించారన్నమాట. మళ్ళీ ఇంతకీ డాక్టర్లు ఏమన్నారట? చేతి కత్తిగాటు వల్ల సెప్టిక్ కావడం లాంటి ఇబ్బంది ఏమీ లేదు కదా? పత్యం కూడా అక్కర్లేదన్నారట. అందుకే నా చేత్తో నేనే శివాకి ముద్దలు కలిపి భోజనం తినిపించాను. చిన్నమ్మగారైతే వాళ్ళింట్లో నుంచి ప్రత్యేకంగా కూరలు కూడా ఇచ్చారు శివా కోసం. నాకైతే ఎంత సంతోషం అనిపించిందో. పోనీలే మళ్ళీ, గండం గడిచింది. అవును, అమ్మగారి మీద దాడి చేసిన ఆ రౌడీ ఎవరో తెలిసిందా? ఇంకా లేదు. ఇంత జరిగాక హర్ష సార్ వాడెవడో, వాడి వెనకున్న దుర్మార్గులెవరో తెలుసుకోకుండా ఉంటారా? మళ్ళీ శివానితో మాట్లాడా? ఆ రోజు శివ కోసం నేను తీసుకున్న బట్టలని నా చేత్తో నేనే తొడిగాను. నిజంగా హీరోలాగున్నాడు. నా దిష్టే తగులుతుందేమోనని నా చేత్తో దిగదుడిచి దిష్టి కూడా తీశాను. పాపం శివ, వాడి మీద ఎవరో కావాలనే కక్ష కట్టినట్టు అనిపిస్తుంది. జరిగిందంతా ఆలోచిస్తుంటే దోష నివారణ కోసం గుళ్ళో తల్లికి మొక్కుకోవడం మంచిదేమో అని అనిపిస్తుంది. అవును, అలా చేస్తే మళ్ళీ మన శివాకి ఎలాంటి ప్రమాదమూ జరగకుండా ఉంటుంది. సరే, అదంతా ఎలా చేయాలి? నేను చెప్తాను. మన పక్క ఊర్లో ఉన్న తలుపులమ్మ తల్లి గుడి ఎంతో మహిమాన్వితమైనది. ఆ గుడిలో ఉన్న పురాతనమైన చెట్టుని సీతమ్మ చెట్టు అంటారు. సీతమ్మ చెట్టా? ఆశ్చర్యంగా ఉందే. చెట్టు కూడా పేర్లుంటాయా? ఉంటాయా కాదు, ఉన్నాయి. ఇదంతా సీతమ్మ కొండ ప్రాంతం. వనవాస కాలంలో ఒకప్పుడు ఆ సీతారాములే ఈ చోటికి వచ్చారని చెబుతారు. సీతమ్మ తల్లికి నీడనిచ్చింది కాబట్టే ఆ చెట్టుని సీతమ్మ చెట్టు అని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఎంతో మహిమ ఉన్న ఆ చెట్టుకి మొక్కి మనసులో కోరికను చెప్పుకుని ముడుపు కడితే తప్పకుండా తీరుతుందని తరతరాలుగా అందరి నమ్మకం. అంతేకాదు, ఎవరి పేరు మీదైతే ఆ చెట్టు కొమ్మకి పౌర్ణమి నాడు ముడుపు కడతామో ఆ మనిషికి నరదిష్టి సోకదు, శాకిని ఢాకిని పిశాచాల పీడ కూడా ఉండదు. అందుకే శివ కోసం సీతమ్మ చెట్టుకి ఒక ముడుపు కడితే అంతా మంచే జరుగుతుంది. అభీష్ట సిద్ధి కూడా కలుగుతుంది. ఓహో, అయితే నా శివ కోసం నేను ముడుపు కడితే వాడు తప్పకుండా నావాడైపోతాడన్నమాట. లక్ష్మి పెద్దమ్మ, అయితే తలుపులమ్మ గుడికి నాతో పాటు నువ్వు కూడా రావా? అలాగే, తప్పకుండా వస్తాను. రేపే పౌర్ణమి. ఆ తలుపులమ్మ తల్లికి నీ చేత పూజ చేయించి సీతమ్మ చెట్టుకి ముడుపుని కూడా కట్టిస్తాను. సరే పెద్దమ్మా. మళ్ళీ ఇంతకీ ముడుపును కడుతూ ఏం కోరుకోబోతున్నావు? మనసులో కోరికని బయటకి చెప్పేస్తారా ఏంటి? ఏంటండి, పేపర్ చదవకుండా క్యాలెండర్ చూస్తున్నారెందుకు? పార్వతి, ఈరోజు తిథేంటి? చతుర్దశి. మరి రేపు? ఓ, అది కూడా తెలీదా? పౌర్ణమి.
నాకు తెలుసులే. రేపటి పౌర్ణమి రోజు ప్రత్యేకత ఏంటో నీకు గుర్తుందో లేదో అని అడిగాను. అయ్యో నామతి మండా, రేపు హర్ష మాధవిల పెళ్లి రోజు కదూ. అందుకే వాళ్ళిద్దరికీ పెళ్ళై 7 ఏళ్లైన సందర్భంగా బ్రహ్మాండంగా జరిపిద్దాం. అలాగేనండి, అందర్నీ భోజనానికి పిలిచి కొత్త బట్టలు కూడా పెట్టిద్దాం. అమ్మా మాధవి, రా. నీ పెళ్లి ముచ్చట గురించే మాట్లాడుకుంటున్నామమ్మా, రా. మాధవి, చూసావా మన కళ్ళ ముందే కాలం ఎలా గిర్రున తిరిగిపోయిందో. నువ్వు కొత్త కోడలిగా అడుగుపెట్టి దేవుడి ముందు తొలిసారిగా దీపం వెలిగించి అత్తయ్య మామయ్య అని మమ్మల్ని నువ్వు నోరారా పిలవడం, ఇదంతా నిన్నో మొన్నో జరిగినట్టుగానే ఉందమ్మా. నువ్వు హర్ష అన్యోన్యంగా కాపురం చేసుకోవడం, నీ కడుపు పండడం, పండంటి మనవణ్ణి మా చేతుల్లో పెట్టడం, మన ఇంట్లో జరిగిన ప్రతి వేడుక మాకు ఒక మర్చిపోలేని అందమైన జ్ఞాపకం. అయ్యో భగవంతుడా, వీళ్ళు ఎంతో ప్రేమగా నేనే మాధవిని అనుకొని ఇలా మాట్లాడుతూ ఉంటే అపరాధ భావంతో నా తల వాలిపోతోంది. మాధవి, చెప్పమ్మా, రేపటి మీ పెళ్లి రోజుకి ఊరి నుంచి మీ నాన్నని అన్నయ్యని రమ్మని చెప్దామా? మాట్లాడవేంటమ్మా? వద్దమ్మా. అలాంటిది ఏమీ వద్దు. హర్ష, ఏమంటున్నావురా? రేపు మీ పెళ్లి రోజు. ఆ వేడుకని ఎంతో గొప్పగా చేద్దామని నేను మీ అమ్మ ముచ్చటపడుతుంటే నువ్వు వద్దంటావేంటి? నాన్న, ప్లీజ్ దయచేసి కారణాలు అడగండి. అరే, కిందటిసారి నువ్వు మాధవి ఎంతో హుషారుగా సంతోషంగా మీ పెళ్లి రోజుని ఒక పండగలా జరుపుకున్నారు కదరా. ఈసారి కారణం కూడా చెప్పకుండా కాదు అంటే ఏంటర్థం? అమ్మా మాధవి, వాడలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడకుండా ఉంటావేంటమ్మా? ప్లీజ్ మావయ్య, మీ అబ్బాయి గారి ఇష్టమే నా ఇష్టం. ఆయన వద్దంటే నాకు కూడా వద్దు, అంతే. విన్నారుగా, ఇక మీ ఆలోచనని అక్కడితో ఆపేయండి. పార్వతి, ఉన్నట్టుండి ఏమైంది వీళ్ళిద్దరికీ? కూడబలుక్కున్నట్టు ఆలు మగలిద్దరూ పెళ్లి రోజుని చేసుకోము అంటే ఇక మనం మాత్రం ఏం చేయగలమండి? నానిబాబు, అలా బొంగుమూతి పెట్టి ఒక్కడివే కూర్చున్నావే? ఇంకేం చేయను, ఇంట్లో అందరూ బిజీ బిజీ బిజీ. నాతో ఆడుకోవడానికి ఎవ్వరూ లేరు, బోర్ కొడుతుంది. సరే, మనిద్దరం ఆడుకుందామా? నిజంగానా అంకుల్? నిజంగానే. ఏం ఆట ఆడుకుందాం? దొంగ పోలీస్ ఆట. సరే. మరైతే నువ్వు దొంగవి, నేను పోలీస్ని. 10 అంకెలు లెక్క పెట్టేలోగా నువ్వు వెళ్ళి ఎక్కడైనా దాక్కోవాలి. అలాగే బాబు. నువ్వు నన్ను పట్టుకోగలవా? పోలీస్ని పట్టుకొని చూపిస్తాను. నేనంత తేలిగ్గా దొరకనుగా. నిన్ను
నిన్ను పట్టుకోకుండా వదలనుగా. రెడీయా? 1 2 3 4 5 6. అయ్యో శివ, 7. ఈ ఆట మూడ్లో ఉన్నప్పుడు రాధాకి రేపే మన పెళ్లి రోజు అని చెప్పినా కూడా ప్రయోజనం లేదు. 9 10. ఎక్కడా? ఇవాళ మీ మ్యారేజ్ డే అని నాకు అసలు గుర్తే లేదు. ఎనీవే, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూతోనే సరిపెట్టేస్తావా? గ్రాండ్గా పార్టీ ఏమీ లేదా? అలాంటివేవి పెట్టుకోదలుచుకోలేదు. ఎందుకు బావా? కొన్ని ప్రశ్నలకి సమాధానాలుండవు. అక్క, బావా, నన్ను క్షమించు బావా, నన్ను క్షమించు.